ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు నిజంగా ఇటు నగర జీవనాన్నే కాదు, విధులు నిర్వహిస్తున్న పోలీసులను కూడా ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఏ విధంగా ఉపశమనం కలిగించాలని చెప్పేసి పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ రాచి ఆలోచించి తన ఆలోచనలో భాగంగానే పోలీస్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏసీ హెల్మెట్స్ కూడా అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా ఇవే. కొంతమంది పోలీసులకు ముఖ్యమైన ప్రాంతాల్లో నిత్యం ఎండలో ఉండి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్కి ఏసీ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏసీ హెల్మెట్స్ పనితీరు ఏ విధంగా ఉంటుందనేది మన పోలీస్ మిత్రులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏసీ హెల్మెట్లు ఏ విధంగా పనిచేస్తారో, మీకు ఎంతవరకు ఇది ఉపశమనం ఇస్తుంది? సార్, ఇవైతే మా సిపి సార్ ఆలోచనలో వచ్చింది సార్. ఇది ఎంతో ఎండలో మేము రోడ్డు మీద మేము ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా మాకు ఏసీ హెల్మెట్స్ ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా మాకు బాగా ఉపశమనం పనిచేస్తుంది సార్. మాకు కంఫర్ట్ కూడా ఉంది సార్. మాకు ఛార్జింగ్ పెట్టి దాదాపుగా ఒక 4-6-7 అవర్స్ వస్తుంది సార్ మాకు ఇది. సో అన్ని విధాలుగా మాకైతే బాగుంది సార్, బాగా ఉపయోగపడుతుంది. లోపల కూలింగ్ ఏంటి, మళ్ళీ బయట ఏసీ మిషన్ లాగే వస్తుంది అంటారు. ఇది లోపల అంటే ఆల్మోస్ట్ అంతే విధంగా వస్తుంది సార్. గాలి కూడా అలాగే వస్తుంది, గాలితో కూడా ఏసీ కూడా వస్తుంది సార్. చాలా కూలింగ్గానే ఉంది సార్. లోపల అయితే కూలింగ్ అని ఉంది. మాకు వెయిట్ కూడా బాగుంది సార్. మరి ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బాగా ఉంది సార్ మాకు. ఇప్పుడు ఈ హెల్మెట్ తోటి మీరు విధులు నిర్వహిస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎంతసేపు ఇప్పుడు ఎండలో ఉండగలుగుతున్నారు అనిపిస్తుందా మీకు? సార్, ముఖ్యంగా అయితే మాది 8 గంటల డ్యూటీ సార్. ఈ ఎండలు ఎక్కువగా ఉండడంతో సిపి సార్ విశాఖపట్నం పోర్టు వారి ఆధ్వర్యంలోనే మాకు ఏసీ హెల్మెట్ ఇవ్వడం జరిగింది సార్. ఇవి పెట్టుకోవడం వల్ల ఎండ తీవ్రత బాగా తగ్గుతుంది సార్. డ్యూటీలు కూడా బాగా ఇంకా ఎక్కువగా చేయగలుగుతున్నాం సార్. ఎండ అది పెద్దగా అనిపించట్లేదు సార్. వీటి వల్ల బాగా చల్లగా వస్తుంది సార్. గాలి కూడా బాగా వస్తుంది. బాగా మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్ ఇవి. ఓకే, మీరు చెప్పండి, మీ అనుభవం ఎలా ఉంది ఇప్పుడు ఏసీ హెల్మెట్ పెట్టుకుంటారు విధులు నిర్వహిస్తుంటే? బాగానే ఉంది సార్. ఇది ఏసీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కళ్ళుకు కూడా వేడి తగలటం లేదు, కళ్ళు రెడ్డిష్ అవడం అది లేదు, చాలా కూల్గా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రిలాక్స్గా ఉంటుంది. దీని పనితీరు ఎలా ఉందో సార్ చెప్తారా? అంటే మీరు ఏ విధంగా ఏటేటి ఎక్విప్మెంట్ దీంతో ధరించాలి మీరు? సార్, ముందుగా సిపి గారు ధన్యవాదాలు తెలుసుకోవాలి సార్, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇది మాకు కూలింగ్ చాలా హెవీగా వస్తుంది సార్. బాగుంది, ఇది ఫ్రంట్ అంతా కూడా కూలింగ్ వస్తుంది. సో ఇది చిన్న వైబ్రేట్ అయినప్పటికీ మాకు ఇది కూలింగ్ రావడం మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది సార్. ఏసీ వచ్చేందుకు ఏంటి మిషన్ ఏంటి దానికి మీరు వాడుతున్నారు? సార్, ఈ బ్యాటరీ అనేది ఉంటుంది సార్. బ్యాటరీ ద్వారా అది వర్క్ చేయడం జరుగుతుందండి. బయట టెంపరేచర్కి మేము 8 నుంచి 10 degrees వరకు కూడా మీకు ఏంటంటే డిఫరెన్స్ అనేది వస్తుంది సార్. కూలింగ్ అనిపిస్తుంది, బాగుంది, కంఫర్ట్గా ఉంది సార్. మనం కరెక్ట్గా ఎండలో నిలబడుతున్నప్పుడు మాకు కంఫర్ట్గా ఇంకా ఉద్యోగం హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ముఖ్యంగా విశాఖ లాంటి నగరంలోని ఉష్ణోగ్రతలు మరో పక్కేమో ఒక్కపోతలు చాలా విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ విధులు నిర్వహించాలి అంటే మాత్రం పోలీసులు నిజంగా కత్తి మీద స్వామినే చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి చిరాకు అసహనం చెందకుండా వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజలకు సేవలు అందించాలి అంటే మాత్రం ఏమాత్రం చిరాకు పడకుండా వాళ్ళతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ల మాదిరిగా వాళ్ళంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళకి ఇలాంటి ఎండల్లోని ట్రాఫిక్ విధులు నిర్వహించే సమయంలోని ఈ ఒక్కపోతలకి చికాకు కూడా పుడుతుంది. ఎందుకంటే విశాఖ నగరంలోని దాదాపుగా 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో చూస్తే మాత్రం చాలా తక్కువే. కానీ ఇక్కడ తీర ప్రాంతం కాబట్టి చాలా విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కపోతకి మనిషికి సహజంగానే చిరాకు అది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీటికి అటువంటి బారిన పడకుండా పోలీసులు వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి నియంత్రణ ఉండాలని చెప్పేసి భావించి పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ రాచి పోలీసులు కానిస్టేబుల్స్కి ఎవరైతే ట్రాఫిక్ ఎండల్లో విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏసీ హెల్మెట్స్ ఇప్పించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆ ఏసీ హెల్మెట్స్ ద్వారా వాళ్ళకి చాలా చక్కగా ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కంటే దాదాపుగా 7-8 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చక్కగా చల్లని గాలి వస్తుంది. కనుక వాళ్ళు ఎటువంటి చికాకు పడకుండా విధులు చాలా సక్రమంగా నిర్వహించగలుగుతున్నామని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా పోలీసులు నిజంగా అందరికీ కూడా ఈ విధమైన ఉపశమనం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చాలా చక్కగా ఉపకరించినట్టు అవుతుందని అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.